హాయ్ అక్క. కల్కి 2898 ఏడి సినిమా అయితే రిలీజ్ డేట్ కి దగ్గరలో ఉంది. ఇప్పుడు ప్రభాస్ అయితే మరొక స్థాయికి వెళ్ళబోతున్నాడు. అంటే వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది కదా. మరి బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు అనుకోవచ్చు. పక్కా హిట్ కొడతాడండి. అంటే లాస్ట్ టైం చూసుకున్నట్టయితే ప్రభాస్ సినిమాలు సలార్ అయితే బాగానే లేచింది. అంతకు ముందు చూసుకున్న సినిమాలు ఫ్లాప్ లో ఉన్నాయి కదా. సో ఈసారి మరి 300 కోట్లు పెట్టి బడ్జెట్ తో తీస్తున్నారు ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మీకు? ఎక్స్పెక్టేషన్ అంటే హై రేంజ్ లో ఉన్నాయి. మరి సినిమా అయితే హిట్ అవుతుందని కోరుకుంటున్నాం. పక్కా బ్లాక్ బస్టర్ అయితే అవుతుందనే ఉంది. మరి చూడాలి మరి ఎలా ఉంటుందో. బుజ్జి వర్సెస్ భైరవ అని చెప్పి కొంచెం యానిమేషన్ అయితే మనకి రిలీజ్ చేశారు కదా. సో ఆ యానిమేషన్ సినిమా అర్థం అవటం కోసం రిలీజ్ చేశారు అనుకోవచ్చు. ఆ, చూశానండి, అది బాగుంది. అది మాక్సిమం జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. మిగతా వాళ్ళకి అంత అర్థం కాదు. అర్థం చేసుకొని చూస్తే మాత్రం బాగుంటుంది సినిమా మాత్రం. అంటే మన ఫ్యూచర్ లో డబ్బులు ఉండో యూనిట్సే ఉంటాయి అనిపించిందా మనకి అది చూసినప్పుడు? అనిపించిందండి. యూనిట్స్ బెటరా డబ్బులు బెటరా? డబ్బులే బెటర్ నాకైతే. ఎందుకని? పెట్టి ఇప్పుడు నెట్ ఇవి ఉంటాయి కదా, సడన్ గా పని చేయకపోతే అప్పుడేం చేయాలి మరి. సో మనీ బెటర్ అనుకుంటున్నా. అంటే మీరు యూత్ కదా, ఇప్పుడు దాంట్లో కొత్త యానిమేషన్ లో కార్లు కనిపించాయి, ఏఐ సెట్టింగ్ కూడా కనిపించింది కదా. సో నీకు ఎట్లా అనిపించింది అంటే కొత్త కార్ల డిజైనింగ్స్ కానీ? బాగుందండి, చాలా బాగా అనిపించింది. ఫ్యూచర్ లో అంతా ఫ్యూచర్ లా నిజంగానే అలా ఉండబోతుందా అన్నట్టు అనిపించింది. అంటే ఇంకొకటి కూడా మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు వైరల్ అవుతుంది ఒక మీమ్. అక్కడ బుజ్జి వాయిస్ కీర్తి సురేష్ ది కాకుండా మన రవితేజ వాయిస్ పెట్టుంటే బాగుంటుంది. దానిపైన మీ అభిప్రాయం? పక్కా బాగుంటది. రవితేజ వాయిస్ పక్కా బాగుంటది. కీర్తి సురేష్ వాయిస్ ఎలా అనిపించింది? కీర్తి సురేష్ వాయిస్ కూడా బాగానే ఉంది, కానీ రవితేజ అంటే ఇంకా మాస్ మహారాజా కదా, సో బాగుంటది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నాగశ్విన్ 3 సినిమాలే తీశాడు. ఫస్ట్ ఎవడే సుబ్రహ్మణ్యం, తర్వాత మహానటి, ఇప్పుడు ఇది. ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి ఒక సాహసం చేస్తున్నాడు అనుకోవచ్చు. మరి వరల్డ్ వైడ్ గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందా? ఉంటదండి, ఎందుకంటే చూసాం కదా అతను తీసిన మూవీస్ కూడా చాలా బాగున్నాయి కదా. సో దీని మీద అయితే ఎక్స్పెక్టేషన్ అయితే చాలా ఉంది. మరి ప్రభాస్ ఫ్యాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు. మరి చూడాలి మరి ఎలా ఉండబోతుందో అనేది. ప్రభాస్ ఇందులో గెటప్ అని లుకింగ్ వైస్ కానీ ఎలా అనిపిస్తుంది? బాగుంది.